హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రామలింగం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ స్టోరీ ఏంటంటే అసలు చేపలకి చలి ఎందుకు పెట్టదు, వాటికున్న ప్రత్యేకత, జంతువులకు కానీ మనుషులకు కానీ చలి ఎందుకు పెడుతుంది, నీటిలో ఉండే చేపకు చలి ఎందుకు పెట్టదు, వాటికున్న ప్రత్యేకత ఒకసారి మనం పరిశీలిస్తే ఫ్రెండ్స్, స్టోరీలకు వెళ్తే ఈ భూమి మీద నివసించే సమస్త జీవరాశులైన మనుషులు, జంతువులు, పక్షులు, వృక్షాలు వీటన్నిటికీ తమ పుట్టుకతోనే డిఎన్ఏ అనే సిస్టమ్ని డిజైన్ చేయబడి ఉంటుంది. ఆ డిఎన్ఏ ఆధారంగానే మానవులు, జంతువులు, అన్ని జీవరాశులలో ఎంతవరకు చలిని తట్టుకోగలమో ముందే డిజైన్ చేసి ఉంటుంది. ఉదాహరణకి ఒక మనిషి 10 డిగ్రీల చలిని, 30 డిగ్రీల వేడిని తట్టుకోగలుగుతారు. కానీ జంతువులు 5 డిగ్రీలు, పక్షులు 7 డిగ్రీలు, వృక్షాలు 2 డిగ్రీలు చలిని తట్టుకోగలవు. కానీ ఒక చెట్టు బతకాలన్నా 27 డిగ్రీల సూర్యరశ్మి అవసరం. జంతువులకి 19 డిగ్రీల సూర్యరశ్మి, పక్షులకి 15 డిగ్రీల సరిపోతుంది. ఒకరోజు మొత్తంలో 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు ఉన్నట్టే ఈ భూమి మీద నివసించే జీవరాశులకి మనుగడ ఉండాలంటే కొంతవరకు చలిని, కొంతవరకు వేడిని రెండు సరిసమానంతో మనుగడని నడిపించేలా డిజైన్ చేయబడ్డాయి. ఇందులో ఏ ఒక్క ప్రాణి అయినా పూర్తిగా చల్లని ప్రదేశంలో ఉన్న, పూర్తిగా సూర్యరశ్మిలో ఉన్న వాటి ప్రాణాలకి ప్రమాదం. చల్లని ప్రదేశంలో ఉంటే జీవికి విటమిన్ డి అందదు. దానివల్ల ప్రాణికి సరైన పోషకాలు లేక బలహీనపడతాయి. ఒకవేళ పూర్తిగా సూర్యకాంతిలో ఉన్న ప్రాణికి చలనం ఉండదు. అట్లాంటిది చేపలు వాటి జీవితకాలం మొత్తం చల్లని నీటిలోనే కొనసాగిస్తాయి. ఏ కారణం చేత కానీ చేపలు బయటికి వస్తే కొద్ది సమయంలోనే మరణిస్తుంది. అలా జీవితకాలం నీటిలో జీవించడానికి వాటికున్న ప్రత్యేకత గమనిస్తే కొన్ని కారణాలున్నాయి. అవేంటంటే, ఉదాహరణకి ఈ భూమి మీద నివసించే ప్రాణులకి ముఖ్యంగా కావలసింది గాలి. అలా గాలి పీల్చినప్పుడు ఊపిరితిత్తులకు వెళ్ళి ఆ ప్రెషర్ వల్ల ప్రతి అవయవానికి రక్త ప్రసరణ జరిగి ఆ ప్రాణి బ్రతకడం జరుగుతుంది. కానీ ఈ అవకాశం చేపలకి గాలి పీల్చే ప్రక్రియ లేనందువల్ల ఆక్సిజన్కి బదులు నీటిని పీల్చుతాయి, అంటే తాగుతాయి. ఆ నీరు నీటి గ్రంథులు అనే 2 అవయవాలకు పోతాయి. మానవునికి ఊపిరితిత్తులు ఎలాగో చేపలకి కూడా నీటి గ్రంథులు అలా నీటిని వాటి శరీరం లోపలికి పంపిన వెంటనే ఆ ప్రెషర్కి రక్త ప్రసరణ ప్రతి అవయవానికి వెళ్ళి చేపలు బ్రతకడం జరుగుతుంది. ఆ నీటి గ్రంథుల ద్వారా చేపలకి చలి వేయదు. వాటికి ఊపిరి పీల్చుకునే ప్రక్రియ లేదు కాబట్టి నీటిలో నుంచి తీసిన వెంటనే నీటికి బదులుగా గాలిని శరీరం లోపలికి పంపడం వల్ల రక్త ప్రసరణ తగ్గి చేపలు చనిపోవడం జరుగుతుంది. ఉదాహరణకి మానవుడు నీటిలో పడితే గాలికి బదులు నీటిని మింగడం వల్ల రక్త ప్రసరణ ఆగి చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే చేపలు కాకుండా నీటి బయట, నీటి లోపల ఉండి జీవనం సాగించే ప్రాణులు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే తాంబేలు, కప్ప, వెంట్రుకిచ్చలు, జనిగలు మొదలు కొన్ని వన్యప్రాణులు ఉన్నాయి. అవి మాత్రమే 2 ప్రక్రియల ద్వారా బ్రతుకుతాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.